కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆందోళనకు దిగారు. ఆటో డ్రైవర్ల ఆరాటం ఆకలి కేకల పోరాటం అనే నినాదంతో నిరసన చేపట్టారు. ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 జీవన భృతితో పాటు ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నాలో నాయకులు రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఆటో డ్రైవర్ల నిరసనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, అప్డేట్స్ ఏంటి ఉదయ్? రైట్ సునీత, గుడ్ మార్నింగ్. ఏదైతే ఆటో డ్రైవర్ల ఆరాటం ఆకలి కేకల పోరాటం అనే నినాదంతో కూడా ఈరోజు ఇందిరా పార్క్లో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8 లక్షల ఆటో డ్రైవర్లు కూడా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో ఏదైతే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు పెట్టిన నేపథ్యంలో కూడా ఉపాధిదాంతో కూడా ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు కూడా అవుతున్నారన్న పరిస్థితి తెలుపుతున్నారు. ఏదైతే ఈరోజు ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఇప్పటికే ఉపాధి కోల్పోవడంతో పాటు కొద్ది రోజుల క్రితమే ఒక ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితి ఏ ఆటో డ్రైవర్కి రావద్దనే నినాదంతో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఏదైతే ఆటో మోటార్ డ్రైవర్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ వేముల మారయ్య ఆధ్వర్యంలో కూడా ఈ ధర్నా కార్యక్రమం కొనసాగబోతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న, చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది కొత్త వచ్చిన ప్రభుత్వం తరఫున? మేము 2 ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. ఒకటి, మార్పు అనే పేరుతోటి పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి వేటు మా ఆటో కార్మికుల మీద వేసి ఇవాళ 10 సంవత్సరాలుగా మేము ప్రశాంతంగా బతుకున్నటువంటి మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ అని చెప్పి ఈ వేదిక ద్వారా మా ధర్నా ద్వారా మేము తెలియజేస్తున్నాం. కావున మమ్మలను మీరు ఎలక్షన్ల సందర్భంగా వాడుకొని మా ఓట్లు వేయించుకొని మమ్మలను రోడ్ల మీద తెచ్చారు కనుక మేము మహిళలకు వ్యతిరేకం కాదు. కానీ మా ఉపాధి కోల్పోయినాం కనుక మాకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వమని చెప్పి మొదటి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, మీరు ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీ, మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీ, మీ ఎలక్షన్ మేనిఫెస్టో అనేక మీటింగ్లలో మీరు చెప్తున్నటువంటి మాకు ఏదైతే ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పిర్రో అది కూడా మీరు ఎందుకు ఇవ్వరు? వచ్చి నెల రోజులు అవుతుంది, ప్రకటించమని చెప్తున్నాం. ఈ 2. మూడవది, ఇలా అనేక మంది ఆందోళన చెంది మా ఉపాధి పోయింది. రోజు 1,500 నుంచి 2,000 రూపాయలు సంపాదించుకున్న మేము ఇవాళ 300-400 సంపాదించుకోలేకపోతున్నామని ఆవేదనతోటి ఏదైతే 2 రోజుల క్రితం సోమాజిగూడలో అని ఎవరో కూడా కాదు, మా యూనియన్ సభ్యుడు అక్కడ సతీష్ గౌడ్ అనే ఆత్మహత్య చేసుకుండు. అది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం హత్యగా మా యూనియన్గా మేము ప్రకటిస్తున్నాం ఇవాళ ఈ ధర్నా ద్వారా. అది ఆత్మహత్య కాదు. ఇలాంటి హత్యలు ఇంకా జరగొద్దంటే ప్రభుత్వం వెంటనే దిగొచ్చి మాతో చర్చించి మాకు ఏమిస్తామని చెప్పాలి. మూడోది, రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ని బదనాం చేసిండు. ఎవరికి టైం ఇయ్యాడు? ప్రజల పాలన కాదు ఇది దొరల పాలన అన్నాడు. మరి నీదేం పాలన? మేము నెల రోజుల నుండి మేము రోడ్డెక్కి మొత్తుకుంటుంటే ఇప్పటి వరకు మీ అధికార యంత్రాంగం కానీ మీరు కానీ మమ్మల్ని విలువలేదు, అసలు మాకు ఏం చేస్తారో చెప్పలేదు. మరి ప్రజల వద్ద పాలన అంటున్నావు, మరి మా లెటర్ ఇస్తే చేస్తానన్నావు, మేము రోడ్ ఎత్తు చేస్తలేవు. కాబట్టి ఇది చాలా అన్యాయం. ఈ ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగది. ఖచ్చితంగా ఆటో కార్మికుల చావులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కారణమవుతుంది కనుక మీరు కనుక మా మీద ఎలాంటి చర్చలు పిలిచి పరిష్కరించక ఎడల ఈ రాష్ట్రంలో ఉన్న 8 లక్షల కార్మికులను ఏకం చేస్తాం.
మీరు పరిపాలన ఎట్లా చేస్తారో కూడా మా ఆటో కార్మికులు మేము తేలుస్తామని కూడా ఈ ధర్నా ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఆ సతీష్ గౌడ్ కుటుంబం కూడా ఇక్కడ వాళ్ళ అన్నయ్య గారు వచ్చారు, మరి అతనితో కూడా మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా మీరు అన్నట్టు అంటే ఏదైతే గతంలో ఆటో నడుపుతూ కూడా దాదాపు రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తూ స్కూల్ పిల్లల ఫీజులు కావచ్చు, ఇంటి కిరాయి కావచ్చు కడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆటో డ్రైవర్లు కేవలం అంటే 500 కూడా సంపాదించలేని పరిస్థితుల్లో కూడా ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా ఇప్పుడున్న వారికి మీరు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు, అంటే ఎలాంటి ధైర్యంతో ముందుకెళ్తారు? మేము మా ఆటో కార్మికులు మా జనమే మా ధైర్యం. మేము ప్రభుత్వం ముందుకొచ్చేంత వరకు పోరాడతాం. మేము సంఘంగా ఈ రాష్ట్రానికి ఆటో కార్మిక సంఘ అధ్యక్షునిగా నా బాధ్యత. ఇలాంటి గతంలో కాంగ్రెస్ హయాంలో చాలా చూసినాం. కాంగ్రెస్కు మరి ఈ తెలంగాణ యువత ప్రాణాలు తీసుకున్న చరిత్ర ఉంది. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది ఆటో కార్మికులు కూడా అమరులయ్యారు, తెలంగాణ యువత కూడా అమరులయ్యారు. మరి ఈ ఆటో కార్మికులను కూడా బలి తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి బలికి మేము పోవద్దని, సతీష్ లాంటి వ్యక్తి మరొకరు చనిపోవద్దని మా సంఘం తరఫున ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం. ప్రతి జిల్లా ఈ హైదరాబాద్ నగరం అంతా తిరుగుతాం, ఆటో కార్మికులందరినీ ఏకం చేస్తాం. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము కూడా సంఘంగా కార్మికులు ఏమంటూ ఉంటాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా అదే మా ధైర్యము. మేము గతంలో కూడా కరోనా సందర్భంగా కూడా ఆటో కార్మికులు ఆందోళన చెందితే మేము ఫైనాన్స్ ఆఫీసులు ధర్నాలు చేసి మేము బంధువులు చేసి 6 నెలలు గడువు ఇప్పించినటువంటి చరిత్ర మాకున్నది. మేము ఇంటింటికి అప్పుడు డబ్బులు వసూలు చేసి కూడా మేము అప్పుడు కార్మికులకు బియ్యము సరుకులు ఇచ్చినాం. ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి కూడా నిన్న మొన్న మేము భిక్షాటన చేసినాం. ఆ భిక్షాటన డబ్బులు కూడా ఆ కుటుంబానికి ఇచ్చి కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తం చూసినట్లయితే ఏదైతే ధర్నా కార్యక్రమానికి కార్మిక సంఘాల నాయకులు రూప్ సింగ్ కావచ్చు, రాంబాబు యాదవ్ గారు సంఘానికి అంటే ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఏదైతే మొన్న ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులు ఈరోజు దశ కర్మ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కుటుంబానికి మేము ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటామని వేముల మారయ్య తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.